కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారా? ఇప్పుడున్న అసెంబ్లీ పార్లమెంట్ ఇన్ఛార్జీల మధ్య సయోధ్య కుదరక పార్టీ బలోపేతం కావడం లేదా? వీరి కోల్డ్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావించినా సాధ్యం కావడం లేదా? అందుకే ఇక చేసేది లేక అందరినీ కలుపుకోపోయే ఓ సీనియర్ నాయకుడికి పగ్గాలిచ్చే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. మరి ఎమ్మిగనూరు వైసీపీకి కొత్త సారథి రాబోతున్నారా? చూద్దాం. ఎమ్మిగనూరు వైసీపీలో కోల్డ్ వార్. బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలతో వేరుకుంపట్లు. కూటమికి కలిసొచ్చేలా ఫ్యాన్ పార్టీలో లుకలుకలు. కొత్త ఇన్ఛార్జిని నియమించాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోందా? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో లీడర్ల మధ్య సయోధ్య కరువైందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్, మరోవైపు పార్లమెంటు బాధ్యురాలి మధ్య ఆధిపత్యం కోసం జరుగుతోన్న ఈ కోల్డ్ వార్ పార్టీకి ఇబ్బందిగా మారిందట. పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకుల వేరుకుంపట్లతో ఫ్యాన్ క్యాడర్ నారాజవుతోండగా, మరోవైపు కూటమి పార్టీకి కలిసొచ్చే అంశంగా మారిందట. గత ఎన్నికల తర్వాత ఎమ్మిగనూరు వైసీపీలో అధిష్టానం చేసిన పలు మార్పులు పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు కానీ ఆ పార్టీ నాయకుల మధ్య గ్రూప్ రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి. కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న సందర్భం చాలా తక్కువ. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను ఎవరికి వారు సొంతంగా నిర్వహిస్తున్నారు. ఇది పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మిగనూరులో మార్పులు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించి ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి బాధ్యతలిచ్చారు. అప్పటి నుంచి మొదలు ఇద్దరు నాయకులు తమ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గంపై పట్టుపోకుండా ఉండేందుకు బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తూ రెండు గ్రూపులుగా పార్టీ నాయకులు విడిపోయారట. ఎమ్మిగనూరులో ఫ్యాన్ నేతలైన బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డిల వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. 1-2 సార్లు అధిష్టానం ఇద్దరి మధ్య గ్యాప్ రాకుండా కలిసి పనిచేయాలని, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఎమ్మిగనూరు విషయంలో అధిష్టానం ఓ బలమైన నిర్ణయం తీసుకోబోతోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇద్దరు నాయకుల మధ్య గ్యాప్ కూటమి పార్టీలకు, మరీ ముఖ్యంగా టీడీపీకి బాగా కలిసొచ్చే అవకాశం ఉండడంతో వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జ్ బాధ్యుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసిన వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికే సమావేశమయ్యారు. ఎమ్మిగనూరు టీడీపీలో రోజురోజుకు అసంతృప్త నేతలు ఎక్కువగా అవుతున్నారట. అక్కడ పొసగలేక పలువురికి వైసీపీలో చేరాలని ఉన్నా స్థానికంగా ఫ్యాన్ నేతల మధ్య విభేదాలు పార్టీ మారాలనుకున్న వారికి శాపంగా మారుతోందట. దీంతో అటు టీడీపీని వీడలేక, ఇటు వైసీపీలో చేరలేక ఇబ్బంది పడుతున్నారట. టీడీపీని దెబ్బకొట్టి మళ్లీ ఎమ్మిగనూరుపై వైసీపీ జెండా ఎగురవేయాలంటే సమర్థవంత నాయకుడికి వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి, ఇటు వైసీపీ క్యాడర్ను, అటు కూటమి అసమ్మతులను సమన్వయం చేసుకునే నాయకుడికి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఇందుకు తగిన చర్చలు, పార్టీ నాయకులతో సమావేశాలు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. మరి అధిష్టానం దృష్టిలో ఎవరున్నారు? నాయకుల్ని, క్యాడర్ను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కూటమి పార్టీలకు ధీటుగా వైసీపీని బలోపేతం చేసే లీడర్ ఎవరు అన్న చర్చ షురు అయింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీలోని సీనియర్ నేతలు ఎమ్మెల్యే తీరుతో ఇమడలేక పార్టీని వీడాలని ఉన్నా వైసీపీలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చాలా మంది నేతలు సైలెంట్ గా ఉన్నారట. ఎమ్మిగనూరులో వైసీపీ ఇన్ఛార్జిని మారుస్తే వైసీపీకి కలిసి వచ్చే అంశాలు చాలానే ఉన్నాయట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికల్లో కూడా వైసీపీ బలోపేతానికి ఎంతో దోహదపడతాయట. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిని మార్చి నియోజకవర్గంలో పట్టు సాధిస్తుందా, లేదా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించి పార్టీని చేతులారా నాశనం చేసుకుంటుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.